నమస్తే. వెల్కమ్ టు సిటిజన్ పల్స్. నేను మీ ఉదయ్. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ 7 తర్వాత పూర్తిగా ఆయన అధికారంలో వచ్చినప్పటి నుండి ఒక స్కీమ్ అంటే ఒక హైడ్రా అనే పేరుతోటి సంచలనమైనటువంటి విషయాలు, తర్వాత హైడ్రాతో ఎన్నో చెరువులను కాపాడినామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం, తర్వాత ఎంతో అక్రమాలకు గురవుతున్నటువంటి ప్రభుత్వ భూమిని హైడ్రా తీసేసుకుంది, కాపాడింది అంటూ పెద్ద పెద్ద వార్తలు విన్నాం. తర్వాత మొట్టమొదటగా కన్వెన్షన్, హీరో నాగార్జునకు సంబంధించినటువంటి కన్వెన్షన్ని కూలగొట్టడం. ఆ తర్వాత ఇక కొట్టుకుంటూ పోయారు. ఎట్లా అంటే మొట్టమొదట పెద్దోన్ని కొట్టిరు, తర్వాత మొత్తం పేదోళ్ళని కొట్టుకుంటూ పోయారు. ఆ పక్కన ఉన్నటువంటి సున్నం చెరువు కావచ్చు, హైదరాబాదులో ఎంతో క్రూరంగా రాత్రికి రాత్రి ఇల్లు కూలగొట్టి, శనివారం ఆదివారాలు కూలగొట్టి, కోర్టుకు పోకుండా స్టేకో ఆర్డర్లున్న కూలగొట్టి, అంతా కూడా అంటే చెరువుల పునర్నిర్మాణం కోసం అని చెప్పారు. కానీ ఏ రోజు కూడా అధికార పక్షంలో ఉన్నటువంటి మంత్రుల ఇల్లులు కానీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజకీయ నేతల ఇల్లులు కానీ, ఏ పార్టీలో ఉన్నటువంటి నేతల ఇండ్లపై ఏ రోజు హైడ్రా బుల్డోజర్ ఎక్కలే. కానీ కేవలం పేదల ఇండ్ల మీదకే ఎక్కినటువంటి సందర్భం. అయితే హైడ్రాకు కోర్టులు చివాట్లు పెడుతూనే ఉన్నాయి. హైకోర్టు తప్పితే సుప్రీంకోర్టు కొడితే తప్పితే హైకోర్టు. ఎందుకంటే అంటే వీళ్ళ ఆలోచన విధానం కరెక్ట్గా ఉన్న, చేసే పని కరెక్ట్గా లేకపోవడం, అనాలోచితమైనటువంటి సంబంధాలు, అనాలోచితంగా ఆలోచించి అక్కడ ఉన్నటువంటి కూలగొట్టడం, టెంపుల్ వద్ద ఎప్పటి నుంచో ఉన్నటువంటి జాగల మీద పోయి వీళ్ళకి సంబంధించినటువంటి ఫెన్సింగ్ వేయడం, ఇదంతా కూడా నచ్చక ఒక సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి విషయంలో హైడ్రాకు ఎదురు దెబ్బ తాకింది. ఎట్లా అంటే బతుకమ్మ కుంట విషయంలో, ఇది కొత్త ఏం కాదు. హైడ్రాకు బతుకమ్మ కుంట విషయంలో ఇక అసలు ఏ ఆలోచన లేకుండా రపరప కోట్ల రూపాయలు పెట్టి దానికి ఫెన్సింగ్ వేసేసిర్రు, దానికి ఒక డిజైన్ క్రియేట్ చేసిర్రు. దానిలో ఆ బతుకమ్మ కుంటని గతం నుంచి ఉన్న పేరును మళ్ళీ పునర్గా వైభవించారు. ఇదంతా చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏదైతే హైడ్రా పెట్టినటువంటి ఖర్చు ఏదైతే ఉందో అదంతా కూడా వేస్ట్. ఆల్రెడీ కోర్టులో ఉన్నది. అది కోర్టులో ఉన్నదాన్ని మీరు ఎట్లా వైభవంగా చేస్తారు, ఇంత ఖర్చు ఎట్లా పెడతారు, ప్రజాస్వామ్యం అంటూ కూడా ప్రభుత్వానికి చుక్కలు చూపించింది సుప్రీంకోర్టు. అంటే ఇక్కడ ఎక్కడ పోయినా కూడా హైడ్రాకు ఎదురు దెబ్బ తాకితేనే ఉంది. అది పేదల ఇండ్ల దగ్గరికి పోతే, అదే మధ్యతరగతి వాళ్ళని కొట్టినా కూడా హైడ్రా ప్రశ్నిస్తూనే ఉంది, హైడ్రా కూలగొడుతూనే ఉంది. సుప్రీంకోర్టు, హైకోర్టు జలకులు ఇస్తూనే ఉంది. కూలగొట్టిన కాడ ఎన్ని రోజులైతే పెంచుకుంటా అన్ని రోజుకో ₹1,00,000 కట్టించమని చెప్పి హైడ్రాకు వార్నింగ్ ఇస్తూనే ఉంది. అయినా కూడా మార్పు వస్తలేదు. అసలు హైడ్రా అనేది ఏం చేయాలనుకుంటుంది? అసలు హైదరాబాద్లో ఏం చేయాలనుకుంటుంది హైడ్రా అనేది క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఇక బుల్డోజర్లు వచ్చేస్తాయి, కూలగొట్టేస్తాం, రాత్రికి రాత్రి కలలు పోయినట్టు, అంటే కూలిపోతాయి కలలు. ఎన్నో కష్టాలు పడి చెమటోడ్చి రూపాయి కూడబెట్టుకొని ఇల్లు కట్టుకుంటే హైడ్రా రూపంలో భూతం వచ్చి మొత్తం కొల్లగొట్టిపోతే దాని తర్వాత ఎవరిని అడగాలి? ప్రభుత్వ పెద్దలు స్పందించారు. అసలు ఈ హైడ్రా ఎందుకు తెచ్చిరు అనేది ఎవరు క్లారిటీ? ముఖ్యమంత్రి గారు గతంలో మాట్లాడితే ఏమన్నారు? హైడ్రా అనేది గతంలో చెరువులను మరొకసారి హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువులను పునర్నిర్మించాలి, చెరువులను కాపాడాలి అనే కోణంలో హైడ్రా తీసుకుని వచ్చారు. కానీ న్యాయం జరుగుతుందా? హైడ్రా నిజంగా హైడ్రా అనే పదానికి న్యాయం చేస్తుందా? హైదరాబాదులో మరోసారి ఈ చెరువుల పునరుద్ధరీకరణ జరుగుతుందా? ఇక్కడ హైడ్రా అనంగానే గుర్తుకొచ్చేది ఫాతిమా కాలేజ్ సల్కం చెరువు. ఓవైసీ బ్రదర్ చేతిలో ఉంది. అక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఉండడంతో అకాడమిక్ ఇయర్ ఖరాబ్ అయిపోతుందని చెప్పేసి ఆనాడు ఎప్పుడో చెప్పి దానికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోకపోగా దాని మీద కప్పిపుచ్చే ప్రయత్నం చేసుకుంటా ఉన్నారు హైడ్రా సంబంధించినటువంటి సిబ్బంది, ముఖ్యమంత్రి గారు. కొన్ని ఇంటర్వ్యూలలో నీళ్లు తాగినటువంటి సందర్భాలు ఉన్నాయి హైడ్రా విషయంలో.
అక్కడ కోర్టు ఇది తప్పు అని చెప్పినా కూడా కొట్టుకుంటూ పోతారు. కోర్టు క్లియర్గా అయిపోయింది, శనివారం ఆదివారం రోజు కొట్టకండి, కోర్టు ఆ రోజు హాలిడేలు ఉంటుంది, మీరు ఏ విధంగా కొడతారు అన్నా కూడా ఏహే మీరు చెప్పేది మాకని చెప్పి ఆదివారాలు శనివారాలే కొట్టడం. రాత్రికి రాత్రి వందల బుల్డోజర్లు రావడం, ఓ యుద్ధాన్ని తలపించే విధంగా 8 నుండి 1000-2000 మంది పోలీసులు రావడం, బలగాలు రావడం. రీసెంట్గా చూసినాం ఈ అమీన్పూర్ దగ్గర ఐలాపూర్ తాండల రాత్రికి రాత్రి వచ్చి కొట్టేసిరాయా, రాత్రికి రాత్రి. రాజకీయ కక్షల కోసం, రాజకీయంగా ఎదుగుతున్నాడు అంటే ఒక పార్టీకి సంబంధించినటువంటి వాడు అని చెప్పి కూలగొడుతున్నారా, లేకపోతే ఎందుకు కూలగొడుతున్నారు క్లారిటీ ఎవరికి ఇస్తలేరు. అసలు ఎందుకు కూలగొడుతున్నారు సార్, మాట్లాడే ఛాన్స్ ఏంటంటే మాట్లాడనియరు. రోడ్ల మీద ఉన్నటువంటి ఏదైతే ఫుట్పాత్ సంబంధించిన షాపులు ఉంటాయో ఆ రోడ్డు మీదకి ఈ షాపుకి సంబంధం లేకుండా కొట్టుకుంటా పోతారు. ఏంది అంటే హైడ్రా అనగానే పేదలు భయపడతా ఉన్నారు. పెద్దోని కాకుండా పేదల్ని ఎందుకు కొడుతున్నారు అని ప్రశ్నిస్తున్నారు. ఆయన సమాధానం ఇయ్యరు. ఇది కొత్త ఏం కాదు హైడ్రాకు, ఓ మస్తైనాయి వాళ్ళ అనుడు వీళ్ళు చేసుడు. ఇక స్టేట్ గవర్నమెంట్ చేతులు ఉన్నది కదా, కోర్టు చెప్తేంది ఎవరు చెప్తేంది, ఎవరు వింటున్నారు ఈరోజు మాట. ఫుట్పాత్ల మీద ఉన్న వాళ్ళు వదులుతలేరు, బిల్డింగులు రెంట్లకు ఉన్నటువంటి వాళ్ళు సమయం ఇవ్వండి షిఫ్ట్ చేసుకుంటాము అన్నా కూడా వినకుండా అంటే అంత ఎందుకు సార్ అంటే హైడ్రాని అడుగుతా ఉన్నా, ఎందుకు మీకు ఇంత ఒక గంట 2 గంటలు టైం ఇవ్వని అన్నా కూడా ఇవ్వకుండా కూలగొట్టే అవసరం ఏముంటుంది. లాస్ట్కి మళ్ళీ కోర్టు మీకు మొట్టికాయ వేస్తుంది. ఇప్పుడు బతుకమ్మ కుంట విషయంలో అదే అయింది, కోట్ల రూపాయలు పెట్టి ఆడ డిజైన్లు అదంతా చేసిరు. ఉట్టినా అంటే మేము ఒక బతుకమ్మ కుంటను కాపాడినామని చెప్పి దాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పి కోట్ల రూపాయలు పెడతారు. ఇప్పుడు హైడ్రాకు సుప్రీంకోర్టు చెప్పింది తీసేయరా నాయన, అది వద్దు మాకు, అది ఎవరు ఆల్రెడీ కోర్టులో ఉన్నదాన్ని నువ్వు ఎట్లా వేస్తావు అని చెప్పి. ఇప్పుడు ఒక్కొక్క సందర్భంలో కోర్టులో ఉన్నటువంటి ల్యాండ్ ఇష్యూని కూడా హైడ్రా కొట్టి ఫెన్సింగ్ చేసి కోర్టు క్లియర్ చెప్పింది. కోర్టు కంటే గొప్పదనుకుంటున్నావా హైడ్రా, కోర్టు కంటే గొప్పదనుకుంటున్నావా, కోర్టులో ఉన్నటువంటి ల్యాండ్ ఇష్యూని నువ్వు ఎట్లా కూలగొడతావు, నువ్వు ఎట్లా ఫెన్సింగ్ చేస్తావు అంటూ కూడా గతంలో వార్నింగ్ ఇచ్చింది. దీని వెనుక అసలు రాజకీయ నాయకులకు సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, మంత్రి వివేక్ కానీ, పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించినటువంటి విషయం కానీ, ఎంతోమంది రాజకీయ నాయకులు అన్ని పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఇల్లులు ఉన్నాయి, ఎఫ్టీఎల్లో ఉన్నాయి, దుర్గం చెరువు దగ్గర ఉన్నాయి. మరి వాళ్ళది ఎందుకు కొడతలేరు అంటూ కూడా పెద్ద ఎత్తున జనం తిరగబడ్డటువంటి సందర్భాలు చూసినాం. ప్రతిపక్ష నాయకుని పిలిచినటువంటి రోజులు చూసినాం. మెయిన్గా ఈ 2.5 సంవత్సరాలలో గవర్నమెంట్ ఫెయిల్యూర్లో హైడ్రా అనేది పేదల నుంచి వ్యతిరేకత తెచ్చిపెట్టినటువంటి సంస్థ. హైడ్రా చేయబట్టి కొంత ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చింది అధికార పార్టీ అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఫాతిమా కాలేజీ విషయంలో ఆలోచించినంతగా ఒక పేదవాడు ఇల్లు ఖాళీ చేయడానికి 1 గంట సమయం ఆడితే అక్కడనేమో సంవత్సరంగా వస్తా ఉన్నది, అక్కడ టచ్ అయినటువంటి పరిస్థితి, ఇక్కడ గంట ఆడితే గంట ఇయ్యలేనటువంటి పరిస్థితి హైడ్రాది. ఆడనేమో పిల్లల భవిష్యత్తు అంటారు, ఈయననేమో పిల్లల పుస్తకాలు కూడా తీసుకొని అంత దౌర్భాగ్యంగా దుర్మార్గంగా ఇల్లులు కూలగొడతారు. వాళ్ళది జీవితాలు, వీళ్ళవి జీవితాలు కాదా అని చెప్పి కూడా ఎన్నోసార్లు ప్రశ్నించింది. అక్కడ ఓవైసీ బ్రదర్స్ ఉన్నారు కాబట్టి ఇప్పటివరకు దాన్ని ముట్లే. మరి పేదల వెనుక ఎవరు లేరు కాబట్టి నేరుగా హైడ్రా వచ్చి కొట్టేస్తుంది అంతే. ఇంకా పిల్లల పుస్తకాలు ఉండని, టీవీలు ఉండని, కష్టపడి ఫ్రిడ్జులు కొనుక్కుంటారు, 2 ఈఎంఐలు కట్టుకుంటా ఫ్లాట్లు కొనుక్కున్నారు, ఇల్లులు కొనుక్కున్నటువంటి వాళ్ళు ఉన్నారు. విల్లాలను కూడా రిజిస్ట్రేషన్ చేసినటువంటి విల్లాలను కూడా కూలగొట్టిరు. మరి ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, గవర్నమెంట్ ఆఫీసర్లను ఇమీడియట్గా వాళ్ళ ఆస్తులకు సంబంధించిన జప్తు చేసి ఈ పేదలకు ఇవ్వాలి కదా, ఎందుకంటే వాళ్ళే కదా రిజిస్ట్రేషన్ చేసింది. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసినందుకే కదా వీళ్ళు కొన్నది, రిజిస్ట్రేషన్ ఫీజు కూడా గవర్నమెంట్ కట్టిరు కదా. ఇలాంటి సందర్భాలు పూర్తిగా హైడ్రా అనే పేరుతోటి కోర్టు చివాట్లు పెడుతూనే ఉంది, హైడ్రా చేసే పని చేస్తూనే ఉంది. రీసెంట్గా చేసింది మళ్ళీ ఇప్పుడు కొంత సడి సప్పులు లేకుండా అంటే చూసి ఒకటేసారి పులి పంజా ఇసిరి కొడితే ఎంత దెబ్బ తాకుతుందో అంత దెబ్బ పేదోని మీద భారం పడుతుంది. ప్రధానంగా ప్రభుత్వానికి ఏమైనా ఎదురు దెబ్బ తాకుతుంది, ప్రభుత్వం మీద ఏమైనా వ్యతిరేకత వస్తుంది అంటే
అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు తెలుసు, ప్రతిపక్షానికి తెలిసినటువంటి నాయకులకు తెలుసు. ప్రజలలో వ్యతిరేకత భావజాలం ఎప్పుడు మొదలైంది అంటే అది హైడ్రా విషయంలో మొదలైంది అంటూ కూడా కొంత సమాచారం గ్రౌండ్కి పోతే చెప్తా ఉన్నారు. ఈ హైడ్రా ఏంది సార్, వాడు ఏడున్నా ఇల్లులు కొడతా ఉన్నాడు, అది చేస్తూ ఉన్నారు, ఇది చేస్తూ ఉన్నారు. వాడుకు వీడు కంటే తగ్గట్లేదు జనం. అయినా కూడా అసలు పట్టించుకునేటువంటి సందర్భం. మరి చూడాలి అంటే హైడ్రా సుప్రీంకోర్టు చెప్పినా కూడా వింటదా వినదా మరి. ఈ ఎన్నిసార్లు బతుకమ్మ కుంట విషయంలో జరిగింది, తర్వాత మల్కాజికి సంబంధించినటువంటి విషయంలో జరిగింది, కొండాపూర్ అర్ధనారేశ్వర టెంపుల్ విషయంలో జరిగింది. ఫెన్సింగ్ వేయకండి, మీరు ఎట్లా వేస్తారు అని కూడా చెప్పింది. కోర్టు కంటే హైడ్రా గొప్పదనుకుంటారా అనే కోణంలో మాట్లాడింది. అయినా కూడా మరి దీని మీద సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రంగనాథ్ గారిని తీసుకొచ్చి దీంట్లో కమిషనర్ చేశారు. మరి ఏ విధంగా చూడొచ్చు ఈ హైడ్రా విషయంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్ పల్స్.